తూర్పుగోదావరి జిల్లాలో శాండ్ మాఫియా చెలరేగిపోతోందన్న ప్రచారం జరుగుతోంది. మంత్రి ఎమ్మెల్యేల అనుచరులే ఈ ముఠాలను నడుపుతున్నారని వినిపిస్తోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రకృతి వనరులను దోపిడీ చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నదుల్లోని ఇసుకను కొల్లగొట్టి రివర్ బెడ్స్ను గొల్ల చేస్తున్నారన్న ఫిర్యాదులు లేకపోలేదు. సహజ వనరుల దోపిడీ ప్రజా ప్రతినిధులకు శాపంగా మారనుందా? కూటమి వైసీపీ నేతలు చేతులు కలిపి ఇసుక ఎర్రమట్టిని కొల్లగొడుతున్నారన్న కంప్లైంట్స్ ఉన్నా పట్టించుకునే దిక్కే లేదా? వైసీపీ హయాంలో చక్రం తిప్పిన మాఫియాకు జిల్లా అధికారులు అండదండలు ఉన్నాయా? మైనింగ్ మాఫియాతో తూర్పుగోదావరి జిల్లాలో కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందంటూ జరుగుతున్న ప్రచారంపై ఇన్సైడ్ స్టోరీ. ఊరందరిది ఒక దారైతే ఉలిపి కట్టది మరో దారి అన్నట్టుగా ఉంది తూర్పుగోదావరి జిల్లా ఎన్డీఏ నేతల వ్యవహారం. ఏపీలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ కూటమి పార్టీలు వైసీపీ నేతల మధ్య అంతర్గత సఖ్యత కొనసాగుతోంది. అక్రమ మైనింగ్, మద్యం లోపాయికారిగా పరస్పరం సహకరించుకునే విధంగా అవగాహన కుదుర్చుకున్నారని వినిపిస్తోంది. దోపిడీ సొమ్ములో వాటాలు పంచుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఒకరి గుట్టుమట్లు మరొకరు బయట పెట్టకుండా చేతులు కలిపి అక్రమ మైనింగ్ వ్యవహారాల్లో రెండు చేతులా ఆర్జిస్తున్నారనే అభియోగాలు లేకపోలేదు. వైసీపీ పాలనలో ఇక్కడ ఇసుక, మట్టి, గ్రావెల్ అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగాయి. అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పాన్ పార్టీ నేతల వ్యవహారాలను ఎండగట్టిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత ఇసుక విధానం తీసుకువచ్చి ప్రజాప్రతినిధులు, నేతలు జోక్యం చేసుకోవద్దని పార్టీల అధినేతలు చెప్పినా ఎమ్మెల్యేలు మాత్రం బేఖాతరు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. పార్టీ, ప్రభుత్వ పెద్దలు ఎన్నైనా చెబుతారు. ఎన్నికల్లో పెట్టిన ఖర్చులను రాబట్టుకోవద్దా, వెచ్చిన దానికి పదింతలైనా సంపాదించి కూడబెట్టుకోవద్దా అంటూ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ప్రజాప్రతినిధులు దోపిడీకి తెరతీశారన్న ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై క్యాడర్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. వైసీపీ హయాంలో చక్రం తిప్పిన మాఫియానే ఇప్పుడు అదే పని చేస్తూ ఇసుక, మట్టి, గ్రావెల్ అక్రమ తవ్వకాలు సాగిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అక్రమాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా మైనింగ్ మాఫియా అధికారులు చేతులు తడిపి మేనేజ్ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. రాత్రింబవళ్లు రవాణా జరుగుతున్నా వైసీపీ నేతలు నోరెత్తే దిక్కు లేదంటే రెండు పార్టీల మధ్య ఉన్న అవగాహనకు నిదర్శనమన్నది జనం మాట. రాజానగరం నియోజకవర్గం అక్రమ మైనింగ్లో అగ్రస్థానంలో ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదని ఓ ప్రజాప్రతినిధి సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోలు పెడుతున్నా తన చేతికి మట్టి అంటకుండా అనుచరులతో చేయిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. బౌన్సర్లను పెట్టి మరీ చెరువుల్లో మట్టి అక్రమంగా తరలిస్తున్నారని వినిపిస్తోంది. సీతానగరం మండలం ఇసుక ర్యాంపుల్లో నిబంధనలకు విరుద్ధంగా భారీ యంత్రాలతో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నా అధికారులు కళ్లు మూసుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి. రాజానగరం, గోకవరం మండలాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. గ్రావెల్ను తవ్వేస్తూ రెండు చేతులా ఆర్జిస్తున్నారని జనం కోడై కూస్తున్నా పట్టించుకునే దిక్కులేదు. కొండలు కరిగిపోతున్నాయి, గుట్టలు గుల్లగుల్ల అవుతున్నాయి. దీంతో భవిష్యత్తులో పర్యావరణానికి పెద్ద ముప్పు వాటిల్లే అవకాశం లేకపోలేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. నేతల స్వార్థం ప్రజలకు శాపంగా మారి సమస్యలు తెచ్చిపెడుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఫ్యూచర్లో ప్రమాద గంటికలు మోగే అవకాశం లేకపోలేదు. గ్రావెల్ తవ్విన భారీ గుంతల్లో వర్షాకాలం నీరు చేరి డేంజర్ బెల్స్ మోగొచ్చు. ఇక రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కడియపులంకలో పి గన్నవరం నియోజకవర్గ వైసీపీ నేత అక్రమ మట్టి తవ్వకాలను చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో భారీగా డబ్బు చేతులు మారుతుందని వినిపిస్తోంది. తరచూ రైతులు మట్టి తవ్వకాలను అడ్డుకుంటున్నా ప్రయోజనం కనిపించడం లేదు. మైనింగ్ మాఫియా అన్నదాతలను బెదిరిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకునే దిక్కు మొక్కు లేదు. లాలూచీ వ్యవహారమే దీనికి కారణం. రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్ నియోజకవర్గాల్లో ఇసుక అక్రమ డ్రెడ్జింగ్ జరుగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. వేసవిలో గోదావరిలో నీరు లేకపోవడంతో ఇదే అదునుగా భావించిన శాండ్ మాఫియా చెలరేగిపోతోంది. వర్షాలు వచ్చిన తర్వాత నీరు పెరిగితే ఇసుక తవ్వే అవకాశాలు ఉండవు. దీంతో ముందుగానే తవ్వేసి అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నారని వినిపిస్తోంది. మరోవైపు మండపేట నియోజకవర్గంలో ఇద్దరు నేతలు అక్రమ ఇసుక, గ్రావెల్ తవ్వకాలను సాగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ద్వారపూడి, కేశవరం గ్రావెల్ను లూటీ చేస్తుంటే కపిలేశ్వరపురం, తాతపూడిలో ఇసుక దోపిడీ జరుగుతుందని వినిపిస్తోంది. ఇప్పటికైనా కూటమి పార్టీల అధిష్టానం
తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతున్న ఇసుక, మట్టి, గ్రావెల్ అక్రమ తవ్వకాలపై సీరియస్గా స్పందిస్తుందా? లేక వైసీపీ తరహాలోనే కూటమి నేతలు చెడ్డ పేరు మూటగట్టుకుంటారా అన్నది చూడాలి.